గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్‌కి సంబంధించిన యుద్ధం సందర్భించి గతంలో ఒక గ్యాస్ కొరత చూసాము. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటూ ప్రధానంగా బంకుల వద్ద పడిగాపులు కాసిన పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు విజువల్స్‌లో పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అన్ని బంకులు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కోసం బారులు తీరుతున్నారు. ఎందుకంటే రేపు నాకు పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఇప్పుడే తన పెట్రోల్, డీజిల్ పోసుకోవడానికి ముందుకొస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మిట్టపల్లి ఒక సంబంధించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ప్రస్తుతం మనం ఉన్నాం. వాళ్ళు బాటిల్స్ పట్టుకొని వచ్చి ప్రధానంగా పెట్రోల్ కోసం వస్తున్నారు. ఎందుకంటే వారి బండ్లు మధ్యలో ఆగిపోయిన తర్వాత బాటిల్స్ పట్టుకొని వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళ యొక్క ఫిల్ చేసుకోవడానికి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఒక పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఎందుకంటే రేపు పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదన్న ఉద్దేశం కొద్దీ వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఓనర్ ఉన్నారు సురేష్ సార్, చెప్పండి. అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారా? డీజిల్, పెట్రోల్ ఎట్లా ఉంది? డీజిల్ పెట్రోల్కి ఎక్కడ కూడా కొరత లేదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన క్లియర్గా మనకు వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ మొన్న వచ్చిన సెలవులు ఉగాది కానీ శనివారం రోజు రంజాను మరియు ఆదివారం రావడం వల్ల టెర్మినల్లో ఆపరేట్ వెళ్ళకపోవడం వల్ల కొన్ని ఆర్ఓలు అక్కడక్కడ బంద్ అవడం వల్ల కస్టమర్లందరూ కూడా ఇదేదో యుద్ధం వల్ల కొరత ఏర్పడింది అని చెప్పేసి కృత్రిమంగా వీళ్ళు మనకు అందరూ కూడా ప్యానిక్ బయ్యింగ్ చేయడం వల్ల కృత్రిమంగా సమస్యని ఎదురు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా కొరత లేదు. మళ్ళీ రేపటి నుంచి కూడా పెట్రోల్ పంపులు యథావిధిగా ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా మ్యాక్సిమం ఆర్ఓలలో కూడా ప్రోడక్ట్లు వచ్చినాయి. పెట్రోల్, డీజిల్ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే సోషల్ మీడియానే కానీ మరియు బయట వాట్సాప్లోనే కానీ ఇదంతా కూడా కొరత ఏర్పడుతుంది అన్న దాంట్లో భయాందోళన చెంది గుంపులుగా పెట్రోల్ పంపుల పైన పడి ఈ ప్యానిక్ బయ్యింగ్ చేయడం వల్లనే ఇబ్బంది తలెత్తుతుంది తప్ప అంతకు మించి ఎక్కడ కూడా కొరత లేదు. పెట్రోల్, డీజిల్ ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్లో కొరత లేదు. అక్కడక్కడ మటుకు లోడ్లు వెళ్ళడంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది తప్ప కొరత లేదు. 1 అవర్ అటు ఇటు ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఓలలో పెట్రోల్, డీజిల్ ఉంటున్నాయి, ప్రాబ్లం లేదు. కస్టమర్లు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా ఈ భయాందోళనలకు చెందొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మీకు వచ్చినటువంటి వినియోగదారులు మీతో ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఒక్కొక్కరు లీటర్, 2 లీటర్లు పోల్చుకొని పంపులు బంద్ ఉన్నాయి, పంపులు అక్కడక్కడ పంపులు బంద్ ఉన్నాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ దొరకదేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన చెంది అందరూ కూడా రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ దొరకకపోతే విధులే కానీ పనులే కానీ అన్నింటికీ ఆటంకాలు కలుగుతాయి అని చెప్పేసి రవాణానే కానీ వాటికి వాళ్ళు ఏంటి అంటే రేపు ఇప్పుడు ఉన్న దగ్గరనే తీసుకోవాలి అన్నట్టు పెద్ద ఎత్తులో క్రౌడ్ అండ్ రష్ పెద్ద ఎత్తున మధ్యాహ్నం ఇది కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడంటే 2.5 అవర్ నుంచే స్టార్ట్ అయింది, మార్నింగ్ నుంచి కూడా లేదు. 2:30 నుంచి ఇది ఉద్రిక్తంగా చాలా ఎక్కడెక్కడ నుంచి ఇంత జనాలను నేను ఇప్పటివరకు కూడా ఇంత మీద పడడం, ఇంత జనాలను ఇప్పటివరకు కూడా నేను చూడలేదు. ఇది పరిస్థితి. గత 2 గంటల నుంచి కూడా ఈ యొక్క రష్ పెరిగిందని చెప్తున్నారు ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఎటువంటి కొరత లేదు, కృత్రిమ కొరతనే కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి తప్ప పెట్రోల్, డీజిల్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. వినియోగదారులు కూడా ఎవరు అధైర్యపడకుండా ఖచ్చితంగా ప్రతిరోజు ఈ యొక్క పెట్రోల్, డీజిల్ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సంబంధించిన యజమాని సురేష్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా బాటిల్స్ తీసుకొచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ తన పెట్రోల్ అయిపోయిన తర్వాత బాటిల్లో తీసుకుపోయి తన ఫిల్ చేసుకోవడానికి వినియోగదారులు ముందుకు వస్తున్న పరిస్థితి. అంటే ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ఓనర్ సురేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.